ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, నీతిమంతులు ఎవరునూ లేరు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే గమనించండి, మనం ఉన్నటువంటి ప్రపంచము, ఈ భూమి అంతా కూడా పాపముతో నిండి ఉంది కనుక నీతిగా నిజాయితీగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు అని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. అనేక సార్లు ఈ మాట నేను జ్ఞాపకం చేశాను, మరొకసారి చెప్తున్నాను. నా కుటుంబంలో కొరత లేకుండా ఉండాలి, నా తదనంతరము నా బిడ్డలు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని చెప్పి అక్రమంగా అన్యాయంగా అనేక మంది ధనాన్ని సమకూర్చిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఒకే రోజులో వారి యొక్క సంతానము వాటంతటినీ కూడా నాశనము చేసినటువంటి చరిత్ర అనేక కుటుంబాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. ఎవరైతే దేవునికి భయపడి దేవునికి లోబడి వారు కలిగి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచారో, నీతిగా ఉండడానికి ప్రయాసపడ్డారో వారిని వారి కుటుంబాలను దేవుడు అంచెలంచెలుగా అంతకంతకు అధికముగా దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబాలు మన కళ్ళ ముందు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. నీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి మన కుటుంబములను నిత్యము ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆశీర్వదించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నీతిగా నిజాయితీగా జీవించే కృప మాకు దయచేయమని, మీకు లోబడి భయపడి జీవించేటటువంటి నాయన ఆ భయము భక్తిని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.